అందరికీ నమస్కారం. మనము మహాభారతంని తెలియజేసుకుంటాం. మహాభారతం కావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు రాయడం జరిగింది. మనము ఈరోజు భీష్ముడి పుట్టుకవాడికి చెప్పుకున్నాం. ఒక దాసరాజంలో దాసరాజు అనే రాజు ఉంటాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ చేపలు పట్టే వాళ్ళు ఒకరోజు సముద్రంలో వల వేస్తే ఆ వలలో ఒక పెద్ద చేప దొరుకుతుంది. ఆ చేపని 2 భాగాలుగా కట్ చేస్తే అందులో ఒక పాప బాబు వెళ్తారు. ఆ పాప పేరేమో సత్యవతి దేవి. ఆ బాబునేమో రాజు చేసేస్తారు. రాజు ఆ పాపనేమో ఇంకా చదివిపిస్తూనే ఉంటాడు. వశిష్ఠ ముని మనుమోడు పరాశర ముని ఆ రాజ్యంకి వచ్చి ఆ రాజుని నేను 2 రోజులు ఇక్కడ ఉంటా అని చెప్పారు. అయితే ఆ దాసరాజు ఏం చేశారంటే ఆ సత్యవతి దేవిని పిలిపించి నువ్వు ఈయనకి మంచిగా సేవలు చేయి అని చెప్తారు. ఆ సత్యవతి సేవలు చేసినాక 2 రోజులు తల్లి నీకేం వరం కావాలి అని చెప్తారు. అయితే ఆ సత్యవతి దేవి ఏం కావాలంటదంటే నేను చేప కడుపులో పుట్టినా కాబట్టి నాకు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కొంచెం నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అక్కడ నుంచి మంచి సువాసన రావాలి అని చెప్తుంది సత్యవతి దేవి. నేను ఇంకొక వరం ఇస్తున్నా, అదేంటిదంటే నీకు కుమారుడు పుట్టుతాడు, ఆయన చిన్నగా ఉంటే పెద్దగా అవుతాడు అని చెప్తాడు. అయితే వాళ్ళు అలిచిపోతారు. పుట్టగానే పెద్దగా అయిపోతారు. నీకు ఏం కష్టాలు వస్తారో అప్పుడు నీ దగ్గర ప్రత్యక్షం అవుతాడు. అంతవాడికి అడవిలోనే తపస్సు చేస్తూ ఉంటాడు. వేదవ్యాసుడు ఆయన పేరు. అయితే సత్యవతికి కుమారుడు పుడతాడు. ఆయన అడవిలోకి వెళ్ళిపోతాడు. ఒకరోజు దేవలోకంలో దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారు. అక్కడికి బ్రహ్మదేవుడు కూడా వస్తాడు. అయితే ఒక దేవకన్య కూడా వస్తుంది. ఆమె పేరు గంగాదేవి. అయితే ఆ గంగాదేవి శారీ కొంచెం డౌన్ అవుతుంది. అయితే అందరు కిందికి వేసుకుంటారు. ఒక రాజు ఏమో పైకి ఇట్లనే చూస్తారు. ఆయన పేరే వేరవేషుడు. అయితే ఆయన ఆ రాజు ఏమో ఇట్లనే ఆ దేవకన్యని చూస్తారు. అయితే బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరిని చెప్పిస్తారు. ఎందుకంటే ఆ గంగమ్మ తల్లి మంచి శారీ కట్టుకోవాలి, ఆయనేమో ఇట్లనే చూసిండు కాబట్టి వాళ్ళిద్దరిని చెప్పిస్తారు. వాళ్ళు భూలోకంలో వస్తుంటే 8 మెంబర్స్ వసులు ఇలా అంటారు, మేము ఒక ఆవుని దొంగలించుదామనుకున్నాం, అందుకే నీ కడుపులో పుట్టి చంపే అని చెప్తారు. హస్తినాపురం రాజ్యంలో ప్రదీపుడు అనే ఒక ఋషి ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. ఆయనకి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరే శాంతనుడు, ఆయననే వీరభీషుడు. అయితే ఒకరోజు గంగాదేవి తిండికి వస్తుండగా అక్కడికి 8 మెంబర్స్ వసువులు కనిపిస్తారు. ఆ వసువులు ఏం చెప్తారంటే గంగాదేవికి మేము ఒక ఆవుని నందిని అనే ఒక కామదేవిని దొంగలిద్దామనుకున్నాం. అంతలోపే ఆ సమయంలో ఒక నందిని అనే ఆవుని దొంగలిద్దామనుకున్నాం. కానీ ఆ వశిష్ఠుడు మహర్షి ఏమో మమ్మల్ని ఇక్కడికి వచ్చి చెప్పించిండు, ఈయనకేమో మేము సహాయం చేస్తామని. మేము పుట్టగానే చనిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఈయనేమో అష్ట కష్టాలు గంగమ్మ తల్లికి చెప్పారు వాళ్ళు 8 మెంబర్స్. అప్పుడు తిండికి వెళ్ళినప్పుడు గంగమ్మ దేవికి ఆ ప్రదీపుడు అనే రాజు కనిపిస్తారు. అయితే గంగాదేవి బయటికి వచ్చి రాజా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఆయన ఏమంటాడంటే నేను రాజుని, నాకు ఒక భార్య ఉంది, అందుకే నేను 2 భార్యని చేసుకోను అని అంటాడు. అయితే ఆ ప్రదీపుడు ఏమంటాడంటే నా కుమారుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. అప్పుడు గంగమ్మ తల్లికి శాంతనుడికి పెళ్ళవుతుంది. అయితే ఆ గంగమ్మ
దానికి శాంతనుడు గంగమ్మ తల్లి శాంతనుడికి ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను ఏం ఏమనొద్దు, నువ్వు తిట్టినావు అంటే నేను మాయమైపోతా అని చెప్తుంది గంగమ్మ. నేనేం చేసినా నాకు ఎడుతూ మాట్లాడద్దు, అట్లయితే నేను వెళ్ళిపోతా అని చెప్తుంది గంగమ్మ తల్లి. అయితే ఒక ఆయన పుడతాడు, ఆయనని నదిలో వేస్తుంది. అట్లా 7 మెంబర్స్ పుడతారు, నదిలో వేసేస్తుంది. లాస్ట్ ఆయనని ఎక్కడికో తీసుకువెళ్తుంటే శాంతనుడు వచ్చి, నాకేముందు, నా కుమారులే నాకు మంచి అని చెప్తాడు. అయితే ఆ శాంతనుడు ఏం చేస్తారంటే, అట్లా అన్నాక గంగమ్మ తల్లి తన అసలు రూపం చూపెట్టి వెళ్ళిపోతుంది. దానికంటే ముందు అది ఆయన పేరు దేవవతుడు. అయితే లాస్ట్ పుట్టిన ఆయన పేరే దేవవతుడు. అయితే ఆయనకి పరశురాముడు దగ్గర విద్యను నేర్పించి ఆయనకి ఇస్తుందని చెప్తుంది గంగమ్మ దేవి శాంతనుడికి. అయితే 16 ఇయర్స్ అయినాక ఒక బాలుడు గుర్రం మీద జిక్ జిక్ అని వస్తూ ఉంటాడు. అది శాంతనుడు చూసి నువ్వు అని గట్టిగా అడుస్తాడు. అప్పుడు ఒక బాణం తీసి అది ఇట్లా ఇస్తే ఒక నది చీలిపోతుంది 2 భాగాలుగా. అలా నుంచి గంగమ్మ తల్లి వచ్చి, ఈ నువ్వులు కాదు, మన కుమారుడు దేవవ్రతుడు అని చెప్తే ఆయన దేవవ్రతుడు వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళు మొక్కుతాడు. అట్లా ఒకరోజు శాంతనుడు దేవవ్రతుడిని రాజుగా పట్టాభిషేకం హస్తినాపురంకి చేపిస్తాడు. అయితే ఒకరోజు శాంతనుడు నది తీరం నుంచి వెళ్తుండగా అక్కడికి సత్యవతి దేవి కూర్చొని ఉంటుంది. అది చూసి శాంతనుడు ఆమె అక్కడికి వచ్చి, నిన్ను పెళ్లి చేసుకోనా అంటే ఆ సత్యవతి దేవి ఏమంటుందంటే, నేను పెళ్లి చేసుకుంటాను కానీ మా నాన్నని నువ్వు అడగాలి అని సత్యవతి దేవి చెప్తుంది. ఆ శాంతనుడు అక్కడికి దాసరాజ్యంకి వెళ్ళి ఆ రాజనగర్గా ఆ రాజు ఏం చెప్తారంటే, నీకు ఒక పెళ్ళైంది, నీకు ఒక కుమారుడు పుట్టిండు అని, అలాగే ఒక బాలుడు పుట్టిండు, అందుకే నా సత్యవతి దేవికి నీకు ఇచ్చి వివాహం చేయాలి. ఎందుకంటే తనకి పుట్టిన కొడుకు మళ్ళీ రాజ్యంకి రాజు కాలేడు. అందుకే శాంతనుడు తిండికి తల వేసి వెళ్ళిపోతాడు. అయితే అక్కడికి దేవవ్రతుడు వచ్చి, మా నాన్న ఎందుకు ఇట్లా అడగగా సైనికుల్ని మీ జరిగింది చెప్పిస్తాడు. అయితే అక్కడికి వెళ్ళి అంటాడు, నేను రాజు కాలేను, నా చిన్న తల్లి కుమారుడే రాజు చేస్తా అని చెప్తారు. ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల ఆయనకి భీష్మ అనే పేరు వస్తుంది. దేవుళ్ళందరూ పూల వర్షం కురిపిస్తారు. గంగమ్మ తల్లికి శాంతనుడికి భీష్ముడు పుట్టడం జరిగింది. రూపాయ నమః శివాయ.